హీరోగా కోట్లాది మంది అభిమానిస్తారు. కానీ, అదే హీరో రాజకీయాల్లోకొచ్చినప్పుడు అభిమానం సినిమా నటుడుగా ఉంటది గానీ, రాజకీయాలు వేరు. ఇది మనకు సజీవ సాక్ష్యం కనబడింది. ఒకప్పుడు ఎన్టీఆర్‌లు, ఎంజీఆర్‌లు వేరు. ఆ తర్వాత అప్పట్లో ప్రత్యామ్నాయ రాజకీయం లేదు గాబట్టి, సినిమా యాక్టర్లను రాజకీయ నాయకులు యాక్సెప్ట్ చేసి, తర్వాత రోజుల్లో చూసుకుంటే చిరంజీవి గావచ్చు, కృష్ణరాజులు అలా వచ్చి ఇలా వెళ్లారు. శారద, జమున, జయప్రద, జయసుధ ఈళ్ళదందరిది చూసాం. ఇక హీరోల రేంజ్‌లో చూసుకుంటే అటు పక్కన చిరంజీవి, అవతల పక్కన వచ్చేటప్పటికి విజయకాంత్, ఆ తర్వాతన కమల్ హాసను ఇంతమంది ప్రయత్నించి విఫలమైనటువంటిది. ఇప్పుడు హీరోలకు సంబంధించి పవన్ కళ్యాణ్‌తో సహా చూసినప్పుడు ఒకటే స్పష్టంగా కనబడుతుంది ఏంటంటే, హీరో ఫేస్ చూసి ఏమి ఓట్లు వెయ్యరు. ఓట్ల దగ్గరకొచ్చేటికి ఈక్వేషన్స్ వేరుంటాయి. కాబట్టి ఇప్పుడు విజయ్ చీల్చే ఓట్లు డీఎంకే గెలుస్తాడా? ఏఐడీఎంకే గెలుస్తాడా? ఏఐడీఎంకే గెలిస్తే డీఎంకే అధికారంలోకి రావడానికి ఉపయోగపడ్డాడు. డీఎంకే చీలిస్తే ఏఐడీఎంకే అధికారంలోకి రావడానికి ఉపయోగపడ్డాడు. వాస్తవంగా ఇతని భావజాలం డీఎంకే భావజాలం. కాబట్టి ఇతనికి డీఎంకే ఓట్లు చీలాలి. కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటుని వరకే చీల్చుకుంటాడా ఏంటనేది తేలాలి.